బాడీలో ఉండే ప్రతి ఒక్క ఆర్గన్ అనేది దేంతో కంట్రోల్ అయి ఉంటుంది, దేని ద్వారా కోఆర్డినేట్ అయి ఉంటుంది అంటే బ్రెయిన్. సో బ్రెయిన్ పంపించే ప్రతి ఒక్క సిగ్నల్స్ ద్వారానే ప్రతి ఒక్క నర్వ్స్ అనేవి, ఆ నర్వ్స్ ఏం చేస్తాయి అంటే, నరాలు ఏం చేస్తాయి అంటే బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్స్ అన్నిటినీ తీసుకొని ఏ ఆర్గన్ కి అంటే ఏ అవయవము ఎలా పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలి, సో మన బాడీ బయట ఉండే వాతావరణానికి మన బాడీ అనేది ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా మన బాడీ అనేది మేనేజ్ చేసుకోవాలి, మనం ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, సో అది వినడం కానీ, దాన్ని గ్రహించడం కానీ, దానికి తగ్గట్టు రెస్పాండ్ ఇవ్వడం కానీ, సో మనము నడిచే విధానం కానీ, మన బాడీని బ్యాలెన్స్ చేసుకునే విధానం, ఈవెన్ మనం చూసే విధానం కానీ, మన ఐస్ కంట్రోల్ చేసుకునే విధానం, ఇవన్నీ కూడా ఐస్ లో ఉండే ప్రతి ఒక్కటి కూడా మన బ్రెయినే సిగ్నల్స్ పంపించి వాటన్నిటిని మేనేజ్ చేసుకుంటుంది అనమాట. సో అంత ఇంపార్టెంట్ అనేది బ్రెయిన్. సో ఒక్కసారి బ్రెయిన్ డెత్ అయ్యింది అంటే హ్యూమన్ బాడీ అనేది చనిపోదు, కానీ బ్రెయిన్ డెత్ అయితే మాత్రం ఆ బాడీ ఏ పని, ఏ యాక్టివిటీ అనేది చేయలేరు. దాన్నే మనం కోమా అంటాం, ఆర్ అన్కాన్షియస్ లో ఉన్నారు అని అంటాం, స్పృహ లేకుండా ఉన్నారు అని అంటాం. అంటే ఈ వీళ్ళకి ఏంటి అంటే బ్రెయిన్ అనేది డెత్ అయిపోయింది. బ్రెయిన్ డెత్ అంటే ఏంటి అంటే బ్రెయిన్ ఏం చేస్తుంది, సిగ్నల్స్ ని పంపించి బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయవం ఎలా పనిచేయాలి, ఏ విధంగా పని చేయాలి అనేది మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. కానీ బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళలో ఆ యాక్టివిటీ అనేది జరగదు. సో అందుకే వాళ్ళు ఆ మంచానికే, బెడ్కే పరిమితం అయి ఉంటారు. వాళ్ళలో ఫిజికల్ గా యాక్టివిటీస్ అనేవి ఉండవు, మెంటల్ గా వాళ్ళ ఆలోచనలు ఏవి కూడా ఉండవు అనమాట. సో ఈ రోజు నా టాపిక్ వచ్చేసి బ్రెయిన్ కి సంబంధించిన అనటామికల్ స్ట్రక్చర్ అండి. సో మనకు బ్రెయిన్ ని సంబంధించి ఇప్పుడు నిన్న చెప్పింది ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించింది. అయితే ఇప్పుడు నేను తీసుకోబోయే టాపిక్ వచ్చేసి బ్రెయిన్. దాన్ని ఏమంటామంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాము. సో ఇక్కడ మనం స్ట్రక్చర్ చూసుకుంటే ఇది బ్రెయిన్ లో స్ట్రక్చర్ అండి. సో బ్రెయిన్ లో మనకి ముఖ్యంగా 3 పార్ట్స్ అని, ఇవన్నీ చాలా పార్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి కన్ఫ్యూజ్ అవుతాయి. సో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పార్ట్స్ ఏంటి అంటే 3 పార్ట్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి కలరింగ్ లాగా కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా ఈ బ్లూ, పింక్ గానీ, పర్పుల్ గానీ, ఈ గ్రీన్ కలర్, ఈ పార్ట్ అంతా కూడా ఏంటి అంటే మనకి సెరిబ్రమ్ అంటాము. సెరిబ్రమ్ ఇది పెద్ద పార్ట్, బ్రెయిన్ లో ఉండే పెద్ద లార్జెస్ట్ పార్ట్ ఏంటి అంటే సెరిబ్రమ్. ఇదంతా కూడా మనకి సెరిబ్రమ్. నెక్స్ట్ ఇక మనకి ఇట్లా లీఫ్ షేప్ లో, లీఫ్ ఆకారంలో ఉంది కదండి, దీన్ని మనం సెరిబెల్లం అంటాము. అండ్ మిగిలిన ఈ పార్ట్స్ వచ్చేసి మనకి బ్రెయిన్ స్టెమ్ అంటాము. బ్రెయిన్ స్టెమ్ అన్నమాట. ఇప్పుడు ఎలాగైతే ఒక ఫ్లవర్ కి మనకి కాడలాగా ఉంటుందో, సేమ్ అట్లనే మనకి ఇట్లా ఫ్లవర్ కి కింద కాడని ఉంటాం కదా, దాన్ని ఆ కాడని ఏమంటాము అంటే బ్రెయిన్ స్టెమ్ అంటాం అనమాట. సో సెరిబ్రమ్, ఇది సెరిబెల్లం. తర్వాత ఈ పార్ట్ వచ్చేసి మనకి బ్రెయిన్ స్టెమ్ అంటాము. దీంట్లో మనకి పాన్స్, మెడుల్లా ఆబ్లాంగేట్ అట్లా పార్ట్స్ అనేవి ఉంటాయి. సో మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒక స్ట్రక్చర్, ఆ బ్రెయిన్ స్ట్రక్చర్ ని చూడగానే మనకి కనిపించేది సెరిబ్రమ్, ఈ వెనక ఉండే భాగాన్ని సెరిబెల్లం, అండ్ దీన్ని ఏమంటాము అంటే బ్రెయిన్ స్టెమ్ అంటాము. సో ఎందుకు ఈ పార్ట్స్ చెప్తున్నారు అంటే ఈ పార్ట్స్ లో మెయిన్ గా మనకి ఇట్లా లోబ్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక్కొక్క కలర్ ఒక్కొక్క యాక్టివిటీ అనేది చేస్తుంది అనమాట. ఈ లోబ్ ఒక కలర్, ఈ కలర్స్ ఉన్నాయి కదండి, ఇది ఒక్కొక్క ఏరియా అన్నమాట. బ్రెయిన్ లో ఉండే ఏరియాస్, ఆ ఒక్కొక్క ఏరియాలో అంటే మెదడు ముందు భాగంలో ఒక పని ఉంటుంది, వెనక భాగంలో ఒక పని ఉంటుంది, మధ్యలో ఒక పని ఉంటుంది. అంటే ఒక పని అనేది చేస్తుంది అనమాట. సో ఈ పార్ట్స్ అనేవి తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. అంటే మెదడు యొక్క ముందు భాగంలో ఏం పని జరుగుతుంది, వెనక భాగంలో ఏం పని జరుగుతుంది. ఒకవేళ మనకి కొంతమంది యాక్సిడెంట్ లో హెడ్ ఇంజురీ అవుతుంటది, అంటే కింద పడ్డం, హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ అయిన వాళ్ళలో కింద పడినప్పుడు కొంతమందికి తల వెనక భాగంలో దెబ్బ తగిలింది అనుకోండి, కను చూపు దెబ్బతింటుంది. కొంతమందికి ముందు అయినప్పుడు ఏమవుతుంది, మెమొరీ లాస్ అనేది ఉంటుంది. అట్లా బ్రెయిన్ లో అంటే తలకి తగిలే ప్లేస్ బట్టించి వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే మన బ్రెయిన్ మొత్తం కూడా ఒక పని చేయదు, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క యాక్టివిటీ అనేది చేస్తుంది. సో ఏ ఏరియాలో ఏం జరుగుతుంది అనేది నేను నెక్స్ట్ ఇప్పుడు టాపిక్ డిస్కస్ చేస్తాను. సో ఈ స్ట్రక్చర్ లో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 పార్ట్స్. ఈ మేజర్ పార్ట్, ఈ కలరింగ్ అంతా ఉన్న పార్ట్ అంతా కూడా సెరిబ్రమ్, ఈ లీఫ్ లాగా ఉండేదంతా సెరిబెల్లం, అండ్ ఈ పక్కన ఉండేదంతా కూడా మనకి బ్రెయిన్ స్టెమ్ అని అంటాం అనమాట. సో ఇది మనకి స్ట్రక్చర్ గా చూసుకుంటే పార్ట్స్, ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి. సో మనకి 3 పార్ట్స్ తెలుసుకోవడం చాలా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెయిన్ లో ఉండే లేయర్స్. సో నేను ప్రతి ఏ టాపిక్ చెప్పినా కూడా
అంటే ఏ ఆర్గన్ గురించి తీసుకున్నా కూడా ప్రతి దానికి లేయర్స్ అనేవి ఉంటాయి. ప్రతి దానికి పొరలు అనేవి అంటే ఆర్గాన్ కి చుట్టూ ఆ శరీర భాగానికి పైన మనకి పొరలు అనేవి ఉంటాయి. లేయర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అంటే ప్రొటెక్షన్ కి అవి కాపాడుతాయి. ఆ లేయర్స్ ఏం చేస్తున్నాయి అంటే లోపల ఉండే స్ట్రక్చర్స్ ని ఏం చేస్తున్నాయి అంటే కాపాడుతున్నాయి. సేమ్ అలానే మనం ఇక్కడ చూసుకుంటే ఇవి బ్రెయిన్ లో ఉండే లేయర్స్ అన్నమాట. సో మనం ఇలా బ్రెయిన్ స్ట్రక్చర్ చూసుకుంటే ఈ లేయర్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇది వచ్చేసి మన బ్రెయిన్ కి పైన మన స్కల్ స్కల్ అంటే ఇక్కడ మనకి పుర్రె అంటాం కదండి, బోన్ అన్నమాట. సో దాని కింద మనకి ఈ లేయర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇది బ్రెయిన్ స్ట్రక్చర్. పింక్, ఈ లైట్ ఆరెంజ్ కలర్ స్కిన్ కలర్ ఉండేదంతా కూడా బ్రెయిన్. చూడండి బ్రెయిన్ కి పైన అలానే మనకి ఈ బోన్ కి అంటే స్కల్ బోన్ పుర్రెకి మధ్యలో మనకి ఇలా లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ లేయర్స్ లో ఏముంటుందంటే ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, సిఎస్ఎఫ్ అని అంటాం. ఈ ఫ్లూయిడ్ అనేది ఏం చేస్తుందంటే బ్రెయిన్ కి అలాగే ఈ బోన్ కి మధ్యలో అంటే స్కల్ కి మధ్యలో మనకి ఆ ఫ్లూయిడ్ ఉండడం వల్ల ఆ ఏదైతే స్కల్ అంటే ఏంటి, ఈ బోన్ కదండి, మన తల అంతా కూడా బోన్ తో ఫామ్ అయి ఉంటుంది. ఆ బోన్ లోపల కదండి మనకి బ్రెయిన్ ఉంటుంది. సో ఆ బోన్ అనేది రఫ్ గా ఉంటుంది, బ్రెయిన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. సో ఆ రఫ్నెస్ కి ఆ స్మూత్నెస్ కి మధ్యలో ఇది ఏం చేస్తుంది, ఈ ఫ్లూయిడ్ అనేది ఉండి ఆ స్కల్ అయితే మనకి ఆ బోన్ యొక్క రఫ్నెస్ అనేది టచ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. అంటే బయట నుంచి ప్రెషర్ పడకుండా, బోన్ యొక్క బరువు గాని ప్రెషర్ గాని పడకుండా మన బ్రెయిన్ ని ఈ లేయర్స్ ఏం చేస్తున్నాయి అంటే కాపాడుతున్నాయి అనమాట. సో ఈ లేయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లేయర్స్ కి కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చి ఆ లేయర్స్ లోపల ఈ పొరల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల బ్రెయిన్ కి కూడా ఎఫెక్ట్ అయిపోయి బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే దీని లోపల ఉన్న ఫ్లూయిడ్ ఇంపార్టెంట్, బ్రెయిన్ కి బయట ఉన్న లేయర్స్ లో ఉన్న ఫ్లూయిడ్ ఇంపార్టెంటే, అలాగే బ్రెయిన్ కి బయట ఉండే ఈ లేయర్స్ కూడా ఇంపార్టెంట్. వీటికి ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ కానీ డిసీజ్ కానీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా బ్రెయిన్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో అందుకే మనకి ఈ లేయర్స్ అనేవి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇందాకేమో 3 పార్ట్స్ చెప్పాను, సెరిబ్రమ్, సెరిబెల్లం, బ్రెయిన్ స్టెమ్. ఈ పార్ట్స్ కి పైన ఉండే పొరలు లేయర్స్ అన్నమాట. ఇవి ఆ లేయర్స్ అన్నమాట. ఈ లేయర్స్ పైన ఏముంటుందంటే మన బోన్ అంటే మన స్కల్, మన తల అనేది మొత్తం బోన్ తోనే ఫామ్ అయింది కదండి. సో ఫస్ట్ మనం స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ పైన మన హెయిర్ ఉంటుంది, మన హెయిర్ కింద మనకి స్కల్ అనేది పుర్రె అనేది ఉంటుంది. ఆ స్కల్ కింద మనకి లేయర్స్ ఉంటాయి, దాని కింద దాని లోపల మనకి బ్రెయిన్ అనేది సిచ్యువేషన్ అయి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ దాటుకొని బ్రెయిన్ అని వీటన్నిటి లోపల బ్రెయిన్ అనేది ప్రొటెక్ట్ గా సేఫ్ గా ఉందన్నమాట. సో ఇవన్నీ ఏం చేస్తుంది, బ్రెయిన్ ని సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనకు ఒక్కొక్కసారి సడన్ గా తలకి ఏదైనా గోడ తగలడం గానీ, తలకి దెబ్బ తగలడం గానీ జరుగుతుంటాయి. సో ఎంతో ఫోర్స్ గా తగులుతాయి కానీ లోపల బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అవ్వదన్నమాట. సో చిన్న చిన్న దెబ్బలకి ఏమవుతుంది అంటే మనకి ఈ విధంగా వచ్చే ఛాన్స్ అంటే ప్రెషర్ పడకుండా ఈ చిన్న చిన్న దెబ్బల నుంచి చిన్న చిన్న ఫోర్సెస్ నుంచి మనకి ఈ లేయర్స్ బ్రెయిన్ ని కాపాడతాయి అనమాట. సో ఈ లేయర్స్ కూడా మనకి తెలుసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి లేయర్స్ తర్వాత చూసుకుంటే ఫంక్షన్స్. సో మన బ్రెయిన్ ఎలాంటి ఫంక్షన్ చేస్తుంది, సో నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో ఒక్కొక్క లోబ్ ఒక్కొక్క పని చేస్తుంది అనేది. సో లోబ్స్ అంటే ఏంటంటే ఏరియాస్ అన్నమాట బ్రెయిన్. సో బ్రెయిన్ యొక్క ఫ్రంట్ ఏరియా అని, సైడ్ కి ఏరియా అని, బ్యాక్ సైడ్ అని, సో ఇట్లా కొన్ని ఏరియాస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇది చూసుకుంటే ఈ ఆరెంజ్ కలర్ ది అంతా కూడా ఫ్రంట్, మన బ్రెయిన్ యొక్క మన స్కల్, మన తల భాగంలో ముందు భాగంలో ఏం వర్క్ జరుగుతుంది అంటే ఒకటి ప్రాబ్లం ఏదైనా ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకో, మన బ్రెయిన్ 2 యాక్టివిటీస్ చేస్తుందండి. ఒకటి ఫిజికల్ గా మన బాడీని కంట్రోల్ చేస్తుంది, ఇంకోటి మెంటల్ గా మన ఆలోచన విధానాన్ని మనం ఏ విధంగా ఆలోచించాలి, ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా లెవ్వాలి, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఒక పర్సన్ మనకంటే హయ్యర్ గా ఎలా మాట్లాడాలి, మనకంటే జూనియర్స్ తో, మనకంటే తక్కువ ఉన్న పొజిషన్ లో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మనతో పాటు ఉన్న వాళ్ళతో ఎలా ఇవన్నీ కూడా అంటే మన ఫిజికల్ యాక్టివిటీని అలానే మన మెంటల్ యాక్టివిటీ అంటే
ఆలోచన విధానాన్ని, ఒక సిచ్యువేషన్ కి మన ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యే విధానాన్ని, ఇవన్నీ కూడా మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మన బాడీలో బ్రెయిన్ కి ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, ఇంకోటి మెంటల్ యాక్టివిటీ. కానీ మిగతా ఆర్గన్స్ ఏవి కూడా ఫిజికల్ గానే యాక్టివ్ గా ఉంటాయి, కానీ మెంటల్ యాక్టివిటీ ఈ ప్రాసెస్ అన్ని కూడా బ్రెయిన్ లో జరగవు. ఓన్లీ బ్రెయిన్ లో జరిగేది ఏంటి అంటే రెండు ప్రాసెస్, మెంటల్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ. సో దీంట్లో మనకి బ్రెయిన్ యొక్క ముందు భాగంలో, అంటే మన తల యొక్క ముందు భాగంలో ఏం పని జరుగుతుంది అంటే ప్లానింగ్ అనేది, అంటే మనం ఏదైనా పని చేసాము అంటే ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జామ్ ఉంది, స్టడీ చేసుకోవాలి అంటే మనం ఒక టైం టేబుల్ ని ప్లాన్ చేసుకుంటాం. 10 days లో ఎగ్జామ్ ఉంది అంటే సో ఈ సబ్జెక్ట్ ఇక్కడ చదవాలి, ఈ టాపిక్ ఇక్కడ చదవాలి. ఆ ప్లానింగ్ చేసుకునే విధానం కానీ, ప్రాబ్లమ్ ని ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి, దానికి తగ్గట్టు మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఈ ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా మనకి ఎక్కడ జరుగుతాయి అంటే మన బ్రెయిన్ యొక్క ముందు ఫ్రంట్ భాగంలో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ కి వచ్చేసి ఏంటి అంటే మనకి బ్రెయిన్ యొక్క సైడ్, అంటే మన చెవు పైన ఏం జరుగుతుంది అంటే టచ్, మనం ఏదైనా స్పర్శ కానీ, పెయిన్ కానీ, టేస్ట్ కానీ, ప్రెషర్ ఏదైనా మనకి ఒత్తుకున్నట్టు కానీ, లేకపోతే మనం ఏదైనా ఫుడ్ తిన్నామంటే దాని యొక్క టేస్ట్ ని మనము ఎక్స్పీరియన్స్ అవ్వడం కానీ, ఏదైనా దెబ్బ తగిలితే దాని ఆ పెయిన్ ఎక్స్పీరియన్స్ అవ్వడం కానీ, ఎవరైనా పట్టుకున్న హాట్ కానీ, కోల్డ్ కానీ, టచ్, ఇదంతా కూడా మనకి ఎక్కడ మన బ్రెయిన్ యొక్క సైడ్ భాగంలో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ యొక్క బ్యాక్ సైడ్, మనకి వెనక సైడ్ ఏం జరుగుతుందంటే విజువల్ ప్రాసెస్. విజువల్ అంటే ఏంటి అంటే ఏదైతే కన్ను చూస్తుందో, చూసిన ఆబ్జెక్ట్ ని అది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు ఏదైనా లొకేషన్ ఉంది, సీనరీ ఉంది, ప్లాంట్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, ఒక మంచి లేక్ ఉంది, ఇవన్నీ మనం ఎలా ఇది ఈ ఆబ్జెక్టే అని ఎలా కనుక్కుంటున్నాం. మన అందరి ముందు ఫోన్ ఉంది. సో ఇప్పుడు నేను ఇవన్నీ మీకు విజువల్ గా చూపిస్తున్నాను. ఇవన్నీ చూసి మన బ్రెయిన్ ఏంటి దాన్ని గ్రహిస్తుంది అనమాట. సో చూడడం కన్ను ద్వారా చూస్తున్నాం, కానీ అది ఏంటి అనేది గ్రహించేది మాత్రం బ్రెయిన్ యొక్క వెనక భాగంలో. సో అందుకే ఎవరికైనా బ్యాక్ సైడ్ దెబ్బ తగిలితే, హెడ్ ఇంజురీ బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కన్ను చూపు అనేది పోతుంది అనమాట. బ్యాక్ సైడ్ ఎందుకు బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ లోనే మనకి విజువల్ ప్రాసెస్ అనేది, అంటే ఏదైతే చూస్తామో అది ఏంటి అనేది గ్రహించేది జరిగేది మాత్రం మనకి బ్రెయిన్ యొక్క వెనక భాగంలో అన్నమాట. ఇది మనకి బ్రెయిన్ లో ముందు భాగం, సైడ్ కి అండ్ వెనక. బ్రెయిన్ లోపల మనకి కొన్ని స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి, వాటి నేమ్స్ జస్ట్ చెప్తున్నాను. హైపోథాలమస్ అని అంటాము, తర్వాత పిట్యూటరీ గ్లాండ్ అని అంటాము. సో ఇవి ఏం చేస్తాయి, హైపోథాలమస్ ఏం చేస్తుంది అంటే మన బాడీ యొక్క టెంపరేచర్ ని చూసుకుంటుంది. అలానే మనకి ఆకలి, దాహము, అలాగ ఒక స్ట్రెస్ వచ్చింది, మనకు ఒక ఒత్తిడి వచ్చింది, అది ఫిజికల్ గా అవ్వచ్చు, లేకపోతే మెంటల్ గా అవ్వచ్చు, వాటిని మన బాడీ తట్టుకునేలాగా. ఇప్పుడు బయట మనకి ఆఫ్టర్నూన్ వరకు మనకి ఎండ ఎక్కువగా ఉంది. సో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీ ఏమవ్వాలి, కొంచెం దానికి తగ్గట్టు మన బాడీ అనేది టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వాలి. సో బయట ఎంత టెంపరేచర్ ఉందో అంతే టెంపరేచర్ మన బాడీ మెయింటైన్ చేసుకుంటే ఓకే. ఒకవేళ ఎక్కువైంది అనుకోండి, ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుతుంది, మన బాడీ దాన్ని తట్టుకోలేకపోవడము జరుగుతుంది. సో ఇలా మన బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడం, మనకి ఆకలి అవుతుంది, ఫుడ్ తిన్న తర్వాత సాటిస్ఫై అవ్వడం, అంటే చాలు ఇంకా కడుపు నిండింది, ఇలాంటి ఫీలింగ్స్ అనేవి కూడా బ్రెయిన్ లోనే జరుగుతాయి అనమాట. మన బ్రెయినే మొత్తం అన్నిటిని కంట్రోల్ చేసింది. తర్వాత మనము ఏం మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నాము, ఇప్పుడు మన ఇక్కడ జూమ్ చెప్తున్నాను నేను. సో నేను దేనికి సంబంధించింది మాట్లాడాలి, ఓన్ బ్రెయిన్ కి సంబంధించిందే మాట్లాడాలి. సో వేరే నేను నా పర్సనల్స్ కానీ, సో ఇది ఇలా ఉంటుంది, బయట రోడ్ మీద ఇలా జరుగుతుంది. మేడం మీరు అన్మిట్ చేసుకొని మాట్లాడండి మేడం. సార్ ఓకేనా? ఇప్పుడు ఓకే మేడం. సో మనం దేని గురించి అయితే రిలేటెడ్ గా మాట్లాడాలనుకుంటున్నామో దాని గురించే మాట్లాడేది. అంటే మన బ్రెయిన్ అనేది మనకి అలా సిగ్నల్స్ అనేవి పంపిస్తుంది. సో మనము
ఒక నలుగురిలో ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి, తర్వాత మనం పర్సనల్ గా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి. సో ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని కూడా మనకి ఎక్కడ అంటే మన బ్రెయిన్ ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మన బాడీని కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మెట్లు దిగేటప్పుడు మన బాడీ అనేది ఒకలాగా బిహేవ్ చేస్తుంది. సో మామూలుగా నడిచేటప్పుడు అంటే మామూలుగా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కాకుండా మామూలుగా నేల మీద నడిచేటప్పుడు మన బాడీ బ్యాలెన్సింగ్ ఒకలాగా ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు ఒకలాగా మన బాడీని బ్యాలెన్స్ చేసుకుంటే మన బాడీ యొక్క పొజిషన్, మన నడిచే విధానము ఇవన్నీ కూడా మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే మెమొరీ. మెమొరీ అంటే ఏంటంటే జ్ఞాపకం. సో మనము కొన్ని వచ్చేసి మనకి లాంగ్ టర్మ్ లో గుర్తుంటాయి. కొన్ని వచ్చేసి షార్ట్ టర్మ్ లో గుర్తుంటాయి. సో లాంగ్ టర్మ్ లో గుర్తుండే ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన డీటెయిల్స్, మన పేరు కానీ అది మనం లైఫ్ లాంగ్ మన చనిపోయే వరకు మన పేరుని మనం మర్చిపోం. బికాజ్ అది లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. అండ్ మన ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ మన పేరెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం రోజు జనరల్ గా చూసి మనతోని ఎక్కువ ఎక్కువ సేపు ఏదైతే మనతో ఉంటుందో అవి మనకి లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఏంటి అంటే కొన్ని రోజుల వరకు గుర్తుంటుంది, తర్వాత మనం మర్చిపోతాం. మళ్ళీ ఎవరైనా గుర్తు చేస్తే అవునవును, ఒకప్పుడు అది అట్లా జరిగింది, అవును నేను చూసాను, తెలుసు నాకు, కానీ మర్చిపోయాను అట్లా. ఇవన్నీ కూడా ఏంటి అంటే షార్ట్ టర్మ్ మెమొరీ. అంటే మనకి ఏంటి అంటే అది కొన్ని రోజులు గుర్తుండి తర్వాత అది మెమొరీ అంటే మన మెమొరీ అనేది ఎరేజ్ అయిపోతుంది అనమాట. సో అట్లా మన మెమోరీస్ ని కానీ మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టోర్ చేసుకునే విధానము, మనం ఇప్పుడు ఏదైనా నేర్చుకున్నాము, ఎవరైనా ఏదైనా చెప్పారు, మనకు తెలియని విషయం చెప్పారు, సో దాన్ని మనం నేర్చుకున్నాము, దాన్ని స్టోర్ చేసుకుంటుంది మన బ్రెయిన్. ఏం చేస్తుంది? స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న తర్వాత అది ఎప్పుడు ఎక్కడ ఉపయోగించుకోవాలి అనేది కూడా బ్రెయిన్ డిసైడ్ అయ్యి మనం అప్పుడు అది అక్కడ నేర్చుకున్నాం కదా, పలానా విషయం మనం నేర్చుకున్నాం, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉపయోగించుకోవాలి. అంతెందుకంటే ఇప్పుడు జూమ్ వింటున్నారు అంటే ఇన్ఫర్మేషన్ అనేది అంటే తెలియని విషయం నేను కానీ ఇంకెవరైనా చెప్పినా కూడా దాన్ని నేర్చుకోవడము, దాన్ని నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికే, దాని తర్వాత మనం ఫాలో అవ్వడానికే కదండి రోజు జూమ్ పెట్టడం కానీ తెలియని వాళ్ళకి తెలిసేలాగా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాం. సో అట్లా మన బ్రెయిన్ ఏం చేస్తుంది, ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఏ థింగ్ అయినా అవ్వచ్చు, ఏదైనా వస్తువు గురించి నేర్చుకోవడం కావచ్చు, పలానా విషయం ఏదైనా నేర్చుకుంటున్నాము అంటే దాన్ని మళ్ళీ మనం ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, అది ఇప్పుడు మనం నేర్చుకున్నాము అంటే ఇంకొకరికి అది ఏ విధంగా చెప్పాలి, ఇవన్నీ కూడా మనకి యాక్టివిటీస్ అన్నీ కూడా బ్రెయిన్ లోనే జరుగుతాయి అనమాట. సో వన్స్ ఒకవేళ బ్రెయిన్ కి ఏదైనా డ్యామేజ్ జరిగింది అంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన యాక్టివిటీస్ అన్ని కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇది బ్రెయిన్ లో జరిగే ఫంక్షన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ మన బాడీలో ఒకవేళ బ్రెయిన్ కి ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం జరిగితే అంటే ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏది జరిగితే మనకి బ్రెయిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే మన బాడీ ఎలాంటి సిమ్టమ్స్ అనేవి చూపిస్తుంది. ఏదైనా డిసీజ్ వస్తే, బ్రెయిన్ కి డిసీజ్ వస్తే మన బాడీలో కనిపించే సిమ్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనాలిటీ అండ్ మూడ్. పర్సనాలిటీ మీన్స్ లావు సన్నం కాదండి. పర్సనాలిటీ నథింగ్ బట్ ఒక పర్సన్ యొక్క యాటిట్యూడ్. సో ఎలా బిహేవ్ చేస్తున్నాడు. కొంతమంది ఏంటి అంటే వాళ్ళ వాళ్ళు ఉండే పొజిషన్ పట్టించి వాళ్ళ బిహేవియర్ ని మెయింటైన్, వాళ్ళ యొక్క డిగ్నిటీని మెయింటైన్ చేస్తారు కొంతమంది. సో ఒక్కొక్క ప్రొఫెషన్ కి ఒక్కొక్క డిగ్నిటీ అనేది ఉంటుంది. డాక్టర్ డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు, ఒక నర్స్ డిగ్నిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. అలానే ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ యొక్క డిగ్నిటీ అనేది మెయింటైన్. సో ఆ డిగ్నిటీ డ్రెస్సింగ్ సెన్సే కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళ కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ కూడా పర్సనాలిటీలోకే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మూడ్. కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు మూడ్ మూడ్ తీసుకుంటే మనకి కొంతమంది కమ్యూనికేషన్ బాగుంటది. సో వాళ్ళతో మాట్లాడితే ఇంకా మాట్లాడాలనిపించేలాగా వాళ్ళ మాటలు కూడా అలా అట్రాక్టివ్ గా ఉంటాయి అన్నమాట. సో ఇది పర్సనాలిటీ అండ్ మూడ్ మీనింగ్ చెప్తున్నాను. సో ఎవరికైతే బ్రెయిన్ కి సంబంధించి డిసీజెస్ వస్తాయో వాళ్ళకి ఈ ఈ పర్సనాలిటీ అనేది దెబ్బతింటది. అంటే కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో వాళ్ళు మాట్లాడుతుంటే అసలు సంబంధం లేని మాటలు మాట్లాడినట్టు, అంటే బిహేవియర్ లో చేంజెస్ రావడం కానీ, కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ ఇవన్నీ వాళ్ళలో కనిపిస్తాయి అనమాట. బ్రెయిన్ ఒకవేళ డ్యామేజ్ అవుతాయి, వాళ్ళ బ్రెయిన్ కి సంబంధించి ఏదైనా డిసీజ్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ అండ్ లాంగ్వేజ్. సో వాళ్ళు మాట్లాడే విధానం కానీ అండ్
లాంగ్వేజ్ కానీ సో ప్రాపర్ గా మాట్లాడలేకపోతారు. సో నత్తిగా మాట్లాడడం కానీ, ఒక వర్డ్ సరిగ్గా పలకలేకపోవడం కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాగ్నిషన్ అంటే ఏంటి అంటే ఒక ఒక థింగ్ ని పెట్టుకోవడం గుర్తు పెట్టుకోవడము, లేకపోతే ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకొని అది ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని కాన్సన్ట్రేషన్ ఉండడము. సో ఇప్పుడు మనకి ఇక్కడ జూమ్ లో ఉండే వాళ్ళంతా ఇప్పుడు చెప్పేదంతా కూడా కాన్సన్ట్రేషన్ గా వింటున్నారు. అంటే ఏకాగ్రత పెట్టి విని అదేం చెప్తున్నారు అని నేర్చుకొని దాన్ని ఎక్కడ వాడాలి అనే ఇంట్రెస్ట్ తో ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ఎవరికైతే బ్రెయిన్ కి సంబంధించిన డిసీజ్ వస్తుందో వాళ్ళకి కాగ్నిషన్ అంటే ఏంటి అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, కాన్సన్ట్రేషన్, ఒక పని చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి తగ్గిపోతుంది అనమాట. సో ఇవి సిమ్టమ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వినికిడ్ లో గానీ, టేస్ట్ లో గానీ, టచ్ లో గానీ, స్మెల్ లో గానీ ఇబ్బందులు రావడం. కొంతమందికి బ్రెయిన్ కి సంబంధించిన డిసీజెస్ లో స్మెల్, వాసన పీల్చుకోవడం, స్మెల్ అనేది గ్రహించలేరు అన్నమాట. అదొక డిసీజ్ వాళ్ళకి. ఆ బ్రెయిన్ కి సంబంధించి డిసీజ్ వచ్చిన వాళ్ళలో సిమ్టమ్ కనిపిస్తాయి. ఆ కనుచూపు సరిగా లేకపోవడం గానీ, కొంతమందికి స్పర్శ ఉండదు. సో స్పర్శ లేకపోవడం గానీ, ఏదైనా వేడి వస్తువు తాకినా కూడా, చల్లగా పెట్టినా కూడా వాళ్ళకి స్పర్శ అనేది ఉండదు. గట్టిగా గుచ్చినా కూడా వాళ్ళకి స్పర్శ అనేది ఉండదన్నమాట. తర్వాత స్మెల్ కూడా గ్రహించలేదు. టేస్ట్, సో ఇట్లా సెన్స్ ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో బ్రెయిన్ కదా మిగతా ఆర్గన్స్ అన్నిటిని కూడా మేనేజ్ చేస్తుంది. సో నేను క్లాస్ స్టార్టింగ్ చెప్పాను, బ్రెయిన్ మిగతా బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ మన ఐతో కలిపి ప్రతి ఒక్కటి కూడా బ్రెయిన్ కంట్రోల్లోనే ఉంటుంది. బ్రెయిన్ కి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మిగతా ఆర్గన్స్ కూడా మాట వినవు, ఎలా పడితే అలా పనిచేస్తూ ఉంటాయి. సో అది మన బాడీకి ఉపయోగపడేలాగా పనిచేస్తే ఓకే, కానీ మన బాడీని డ్యామేజ్ చేసే విధంగా మిగతా ఆర్గన్స్ కూడా, ఇప్పుడు సరి చేసే వాళ్ళు లేకపోతే, లీడరే సరిగ్గా లేకపోతే కింద ఉన్న వాళ్ళు, లీడర్ కింద ఉండే వాళ్ళు కూడా సరిగ్గా ఉండరు. సో లీడర్ స్ట్రాంగ్ గా ఉంటేనే మనకి కింద ఉండే సబార్డినేట్స్ అంతా కూడా స్ట్రాంగ్ గా ఉంటారు. సో సేమ్ అలానే బ్రెయిన్ సరిగ్గా ఉంటేనే బ్రెయిన్ కింద ఉండే మిగతా ఆర్గన్స్ అన్ని కూడా కరెక్ట్ గా వాటి పని అవి చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెమొరీ. సో కొంతమందికి మీరు వినే ఉంటారు, మెమొరీ లాస్ అయ్యింది, ఆమ్నీషియా వచ్చింది, వాళ్ళకి గుర్తు లేదు. కొంతమందికి ఏజ్ ఎక్కువ అయ్యే వాళ్ళలో చూస్తుంటాము, మర్చిపోతూ ఉంటారు, అయ్యో నేను మర్చిపోయాను ఎక్కడ పెట్టాను ఏంటో, అట్లా మెమొరీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మా బాడీ యొక్క మూవ్మెంట్ అన్నమాట. సో కాళ్ళు చేతులు పెరాలసిస్ అంటాం కదండి. సో వాళ్ళకి పెరాలసిస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే బాడీ మూవ్మెంట్ అనేది ఉండదు. ఫేస్ లో పెరాలసిస్ రావడం కానీ, ఒక సైడ్ హ్యాండ్ పడిపోవడం, లెగ్ పడిపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ సిమ్టమ్స్ ఎవరికి కనిపిస్తాయి? ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో, పర్సనాలిటీలో కానీ, మాట్లాడే విధానంలో కానీ, చూసేది, వినేది, టచ్ గానీ, లేకపోతే టేస్ట్ గానీ, తర్వాత బాడీ యొక్క మూమెంట్స్ కానీ, మెమొరీ కానీ, మిగతా ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే విధానం, ఇవన్నీ కూడా మనకి ఎవరిలో కనిపిస్తాయి? ఫిట్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా ఎవరికైతే బ్రెయిన్ కి సంబంధించిన డిసీజెస్ తో బాధపడుతూ ఉంటారో, డిసీజెస్ చాలా ఉన్నాయండి. సో ఏ డిసీజ్ ఉన్నా కూడా వీళ్ళకి కనిపించే సిమ్టమ్స్ అన్నమాట ఇవి. సో ఎవరైతే డిసీజెస్ తో బాధపడుతూ ఉంటారో వాళ్ళల్లో ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను తీసుకోబోయే ఒక డిసీజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా డిసీజెస్ ఉన్నాయి. సో మనకి ఆ డిజార్డర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి టైం సరిపోదు కాబట్టి, సో నేను ఒక డిజార్డర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే మనకి బ్రెయిన్ స్ట్రోక్. ఇది కామన్ గా వినిపించేది బ్రెయిన్ స్ట్రోక్ అన్నమాట. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎలా అని అంటామో, అలానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా మనకి మేజర్ గా కనిపిస్తుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కనిపించే మెయిన్ సిమ్టమ్ ఏంటి అంటే పెరాలసిస్. సో పెరాలసిస్ అనేది కామన్ గా కనిపిస్తుంది అనమాట. సో బ్రెయిన్ స్ట్రోక్ లో మనకి వచ్చేసి రెండు రకాల బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి జరుగుతాయి. ఒకటి ఈ విధంగా, అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే మెయిన్ మీనింగ్ అర్థం కావాలి అంటే, సో మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవానికి రక్తం సరఫరా జరగడం, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం, బ్లడ్ సప్లై అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో దేనికైతే రక్తం సప్లై జరగదు, అంటే బ్లడ్ సప్లై అనేది జరగదో, అప్పుడు ఆర్గన్ పాడైపోతుంది, ఆర్గన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనేది ఉందన్నమాట. ఇప్పుడు అదే బ్లడ్ సప్లై హార్ట్ కి అందకపోతే దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాము, లేదంటే హార్ట్ స్ట్రోక్ అంటాము. సేమ్ అదే కండిషన్ బ్రెయిన్ కి వస్తే దాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. అంటే బ్రెయిన్ కి సంబంధించి
బ్లడ్ సప్లై అనేది జరగకపోవడం. సో ఎందుకు జరగదు? రెండు రీజన్స్ అని అంటే రెండు కండిషన్స్ లో బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది. ఒక కండిషన్ వచ్చేసి ఇలా బ్లడ్ లో కొలెస్ట్రాల్ అనేది అంటే బ్రెయిన్ కి సప్లై, ఇట్లా రక్తనాళాలన్నీ ఇవి రెడ్ కలర్ అంతా కూడా ఏంటి అంటే బ్రెయిన్ కి సప్లై అయ్యే రక్తనాళాలు అనమాట, బ్లడ్ వెజిల్స్ అన్నమాట. సో ఈ బ్లడ్ వెజిల్స్ కి ఈ ఈ రెడ్ కలర్ ఉండేవంతా కూడా బ్లడ్ సప్లై అయ్యే ఆర్టరీస్ అనుకోండి, అంటే రక్తనాళాలు. సో ఎక్కడైతే చిన్నగా బ్లాక్ ఏర్పడుతుందో, సో ఇక్కడ మనం ఈ ఎల్లో కలర్ అంతా చూసుకుంటే ఏంటి అంటే ఫ్యాట్, కొలెస్ట్రాల్ అన్నమాట. సో ఇది రక్తనాళాల్లో చేరిపోయి బ్లడ్ అనేది అందకుండా, సో ఇక్కడ ఎక్కడైతే బ్లడ్ అందదో అక్కడ మనకి ఈ పర్పుల్ కలర్, బ్లూ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఈ బ్లూ కలర్ ఏంటి అంటే బ్లడ్ సప్లై అవ్వని ఏరియా. సో ఇది ఇక్కడ వరకు పరిమితం అయి ఉంటే ఓకే, కానీ ఇదే కేసు బ్రెయిన్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తుంది. దాని వల్ల వాళ్ళకి కోమా అటాక్ అవుతుంది. ఇది ఒక కేసు. అంటే 2 కేసెస్ ఉంటాయి అన్నమాట. ఒక కేసులో ఏంటి అంటే ఇట్లా బ్లడ్ లో బ్లడ్ వెజిల్స్ లో, రక్తనాళాల్లో మనకి కొవ్వు అనేది చేరిపోయి రక్తనాళాలని వెళ్ళకుండా, బ్లడ్ అనేది వెళ్ళకుండా ఆగడం వల్ల మీరు ఇక్కడ చూస్తే చూడొచ్చు, ఇక్కడ బ్లడ్ సప్లై అవ్వక ఆ ఏరియా అంతా కూడా బ్లాక్ కలర్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రోక్. ఇంకో స్ట్రోక్ వచ్చేసి ఈ విధంగా. ఇక్కడ ఏంటి అంటే మనకి నరాలు చిట్లాయి అని అంటారు కదండి. సో నరాలు చిట్లి దాంట్లో నుంచి బ్లడ్ వచ్చిందని. సో నరాలు కాదండి చిట్లడము, బ్లడ్ వెజిల్స్ అన్నమాట. రక్తనాళాలు అనేవి చిట్లిపోతాయి. ఎందుకు అంటే ప్రెషర్, హై బీపీ వల్ల. సో బీపీ అంటే ఏంటి? ఒక ప్రెషర్ తో బ్లడ్ అని ఇప్పుడు మన అవయవాల్లో, మన రక్తనాళాల్లో బ్లడ్ అనేది వెళ్తుంది, ఒక ప్రెషర్ తో వెళ్తుంది. ఆ ప్రెషర్ ఎంత? 120/80 mmHg అంత ప్రెషర్ తో వెళ్తుంది. ఆ ప్రెషర్ తో వెళ్తే మన బాడీ సేఫ్, మన బాడీలో ఏ ఆర్గన్ అనేది డ్యామేజ్ అవ్వదు. కానీ ప్రెషర్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఇలా చిట్లిపోతాయి అన్నమాట. సో చిట్లిపోవడం వల్ల బ్లడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా బ్లీడింగ్ అవుతుంది, బ్రెయిన్ లో బ్లీడింగ్ జరుగుతుంది. సో బ్రెయిన్ లో బ్లీడింగ్ జరగడం వల్ల ఇంటర్నల్ గా బ్లీడింగ్ అనేది, బ్రెయిన్ లో బ్లీడింగ్ అవుతుంది అని అంటారు కదండి. ఈ కేసు మనం ఎక్కడ చూస్తాము అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు, బాగా గట్టిగా ప్రెషర్ పడినప్పుడు. సో కొంత బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో హై బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్ అనేది చాలా ప్రెషర్ తో వెళ్తుంది. ఆ ప్రెషర్ లో ఫోర్స్ వల్ల ఏమవుతుంది, బ్లడ్ రక్తనాళాల నుంచి చిట్లించుకొని మరి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అని అంటాము. ఇదేంటి అంటే లోపల బ్లీడింగ్ అవ్వడం, ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతుంది, బ్రెయిన్ లో ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతుంది. సో ఇదేంటి, రక్తం సరఫరా జరగకుండా బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయింది. ఇక్కడ ఏంటి అంటే ప్రెషర్ తో బ్లడ్ అనేది వెళ్ళడం వల్ల చిట్లిపోయి బ్రెయిన్ టిష్యూ అనే, బ్రెయిన్ లోనే బ్లడ్ అనేది లీక్ అవుతుంది. సో ఈ రెండు కేసెస్ ఏమంటాము అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. దీన్నే మెడికల్ లాంగ్వేజ్ లో సివిఏ అంటారు. సివిఏ అంటే సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్. సెరిబ్రో అంటే ఏంటి అంటే బ్రెయిన్, వాస్కులర్ అంటే ఏంటి అంటే బ్లడ్ వెజిల్స్ కానీ బ్లడ్, యాక్సిడెంట్ అంటే ఈ విధంగా అవ్వడం అంటే బ్రెయిన్ కి బ్లడ్ అనేది అందకపోవడం వల్ల బ్రెయిన్ కి స్ట్రోక్ అనేది వచ్చింది. సో రెండు విధాలుగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఒక విధంలో అంటే ఈ విధంగా బ్రెయిన్ కి సప్లై అయ్యే రక్తనాళాల్లో కొవ్వు చేరిపోయి రక్తం సరఫరా అవ్వకుండా బ్రెయిన్ టిష్యూని డ్యామేజ్ చేయడం. లేదు అంటే రక్తనాళాల్లో నుంచి బ్లడ్ చిట్లించుకొని, అంటే రప్చర్ అయిపోయి పగిలిపోయి బ్లడ్ అనేది బయటకు వచ్చి ఇలా బ్లీడింగ్ అవ్వడం. ఈ రెండు కేసెస్ లో మనము బ్రెయిన్ స్ట్రోక్ ని చూస్తాము. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎవరెవరికి వచ్చే ఎవరు రిస్క్ లో ఉంటారు, ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ అనేవి, అంటే వీళ్ళకే ఖచ్చితంగా వస్తుందని కాదు కానీ రిస్క్ లో ఉండే వాళ్ళు ఎవరంటే వీళ్ళనమాట. సో ఎవరికైతే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఫిజికల్ గా యాక్టివిటీ చేయని వాళ్ళు కానీ, స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, ఎవరి బ్లడ్ లో అయితే కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండడం ఇంపార్టెంట్. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అట్లా రెండు ఉంటాయి. సో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదండి బీపీ, బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ చాలా సైలెంట్ కిల్లర్ అన్నమాట. హైపర్ టెన్షన్ అనేది సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఒక పర్సన్ చనిపోయేది తెలీదు, వాళ్ళకి అర్థం కాదు, బీపీఏ కదా అని అనుకుంటాం, కానీ
వన్స్ ఆ బీపీ రేజ్ అయ్యింది అనుకోండి, మనకి హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని అంటారండి. హైపర్ టెన్షన్ ని సైలెంట్ కిల్లర్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒబిసిటీ అంటే లావు ఉండడం. సో నిన్న కూడా చెప్పాను, బిఎంఐ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, బాడీ మాస్ ఇండెక్స్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్. సో వీళ్ళందరిలో చూసుకుంటే వీళ్ళంతా కూడా ఎవరు అంటే రిస్క్ లో ఉన్న వాళ్ళు అనమాట. సో వీళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ లో ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో వీటిని నార్మల్ గా మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ మాత్రం చేయకూడదు. సో వాళ్ళకి రిలేటెడ్ గా ఏవైతే కండిషన్స్ ఫాలో అవ్వాలో వల్ల ఎక్కువగా అవుతుంది, వాటిని వాళ్ళు తగ్గించుకుంటే హార్ట్ సంబంధించి కాదు, బ్రెయిన్ కి సంబంధించి కాదు, ఏ బాడీ ఆర్గన్ కి సంబంధించిన ప్రాబ్లం అనేది వాళ్ళకి రాదు. సో నిన్న నేను తీసుకున్న ప్యాంక్రియాస్ టాపిక్ లో కూడా రిస్క్ లో వీళ్ళే ఉన్నారు. సో అంతకు ముందు తీసుకున్న హార్ట్ ప్రాబ్లమ్ కి కూడా రిస్క్ లో వీళ్ళే ఉంటారు. సో వీళ్ళంతా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే వచ్చే ఛాన్సెస్ అనేవి వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా వస్తుందని కాదు, కానీ వీళ్ళు రిస్క్ లో ఉన్నారు కాబట్టి ఆ రిస్క్ ఏ డిసీజ్ అయినా కూడా రిస్క్ అవ్వకుండా ఉండాలి అంటే మనం హెల్దీగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే వాళ్ళల్లో ఆ, కనిపించే సింటమ్స్ ఏంటి అంటే ఎలాంటి సింటమ్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే దీంట్లో మనకి బీ ఫాస్ట్ అంటే ఇది ఒక టర్మ్ గుర్తుపెట్టుకోవడానికి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సో దీంట్లో బి అంటే ఏంటి అంటే బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైన్ గీసుకొని మనం ఆ లైన్ మీద నడవడం కానీ, ఆ లైన్ మీద మనము మన బాడీ కోఆర్డినేట్ అవుతుంది కాబట్టి మనం బాగా నడవగలుగుతాం. సో కొంతమందిలో అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి లైన్ గీసి ఆ లైన్ మీద నడవమంటే వాళ్ళు నడవలేరు. ఎందుకంటే వాళ్ళ బాడీని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, అటు గాని ఇటు గాని పడిపోతారు అనమాట. సో మన బాడీ బ్యాలెన్స్ అవుతుంది అని టెస్ట్ చేసుకునేది ఇది, ఒక టెస్ట్ చేసుకోవచ్చు మనం. ఒక లైన్ గీసి దాని మీద మనం బాగా ఈజీగా అవలీలగా నడుస్తున్నాము అంటే మన బ్రెయిన్ యాక్టివిటీ, మన బాడీ కోఆర్డినేషన్, మన బాడీ బ్యాలెన్సింగ్ అనేది బాగుంది. లేదు మనము నడవలేకపోతున్నాం అంటే మన బ్రెయిన్ బ్యాలెన్సింగ్ చేసే కెపాసిటీ మన బ్రెయిన్ కి లేకపోతుంది అని అర్థం అనమాట. సో అది బి. ఈ అంటే ఏంటంటే ఐస్ విజన్ అనేది ఉండదు. సో నేను ఇందాక చెప్పాను కదండి, మనం మన ఐ విజన్ అనేది ఆ ఆబ్జెక్ట్ ఏంటి, మనం ఏ వస్తువునైతే చూస్తున్నామో అదేంటి అనేది గ్రహించేది, అది ఏ కలర్ లో ఉంది, ఏ షేప్ లో ఉంది, అది ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా మన ఐసే చూసుకుంటాయి. మన ఐస్ నుంచి బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్ళి బ్రెయిన్ అదేంటి అనేది మనకు గ్రహించేలాగా చేస్తుంది. సో విజన్ అనేది దెబ్బతింటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్. సో మీరు పెరాలసిస్ వచ్చిన వాళ్ళని చూస్తే మూతి వంకర పోవడం కానీ, వన్ సైడ్ ఫేస్ అంతా కూడా వాళ్ళకి ఒక సైడ్ వంకర అవ్వడం, మాట స్పష్టంగా రాకపోవడము, ఇవన్నీ మనం చూస్తుంటాము. అది ఫేస్ కి సంబంధించి వాళ్ళలో కనిపించే వ్యాధి యొక్క లక్షణం. ఇంకోటి ఏంటి అంటే ఆర్మ్స్ లెగ్స్ వీక్ అయిపోవడం, అది దాన్ని పెరాలసిస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి స్పీచ్, మాట్లాడే విధానం వాళ్ళకి రాదు, నత్తిగా మాట్లాడడము, స్లర్రీగా ఉండడము, సరిగ్గా స్పష్టంగా వాళ్ళు పలకలేకపోవడము. సో ఇలాంటి సిమ్టమ్స్ వాళ్ళలో కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లం ఉంది అని అర్థం. సో ఇలాంటివి ఏమైనా కనిపించినప్పుడు అంటే ఫేస్ ఒక సైడ్ వంకర అంటే బాగుంటారు కానీ ఉన్నట్టుండి వాళ్ళకి ఇప్పుడు పెరాలసిస్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ అని వాళ్ళు మనతో మాట్లాడుతూనే పడిపోవడం కానీ, ఒక సైడ్ చెయ్యి ఇట్లా వంకర అయిపోవడం కానీ, మాట్లాడలేకపోవడం, సో మాట ఆగిపోతుంది అనమాట. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా వెంటనే వాళ్ళకి మనం ఎమర్జెన్సీగా షిఫ్ట్ చేయాలి, లేదు అంటే కోమాలోకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైనా మన ఇంట్లో సడన్ గా కనిపించారనుకుని మనం ఇమీడియట్ గా వెంటనే రెస్పాండ్ అయిపోయి దానికి రిలేటెడ్ గా మెడికేషన్ ఇస్తే బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోమాలోకి వెళ్లకుండా ఆపగలుగుతాం. లేదు అంటే వాళ్ళకి కంప్లీట్ గా కోమాలోకి వెళ్ళిపోయి పెరాలసిస్ కూడా కంప్లీట్ గా మొత్తం బాడీ అంతా కూడా పెరాలసిస్ వచ్చే ఛాన్స్ అనేవి ఉంటాయి. కానీ మనకి ముందుగా కనిపించే సిమ్టమ్ ఏంటంటే ఈ బ్యాలెన్సింగ్. సో మనకు ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్టు అనిపించడం, కూర్చొని మళ్ళీ సడన్ గా లేచిన వెంటనే బీపీ పడిపోవడము, బీపీ పడిపోయినట్టు అంటే కళ్ళు తిరిగినట్టు అనిపించడం. సో ఇట్లాంటివి ఏమైనా మనకి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటే కొంచెం మనం ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతే మనము
మేజర్ గా కాంప్లికేషన్స్ లోకి వెళ్లకుండా ఉంటుందన్నమాట. సో మనము ఈ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా, బ్రెయిన్ కి సంబంధించే కాదండి, మన బాడీ హెల్దీగా ఉంచుకోవాలి అంటే ఇలాంటివి ఏవి కూడా అంటే ప్రివెన్షన్ చేసుకోవాలి. ఏవి అంటే ఎవరికైనా సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని వాళ్ళు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజెస్ చేయడము, ఆ, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం. ఒకవేళ ఎవరికైనా డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ రెగ్యులర్ గా కంట్రోల్ చేసుకోవాలి. వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ లాస్ ప్రిఫర్ చేయాలి. వెయిట్ ని కరెక్ట్ గా బిఎంఐ మెయింటైన్ చేసుకుంటుండాలి. ఒకవేళ వాళ్ళు హైపర్ టెన్షన్, బీపీ ఉంది అంటే ఆ బీపీని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత మంచి బ్యాలెన్స్డ్ డైట్ ని, అన్ని పోషకాలున్న ఆహార పదార్థాలని, జంక్ ఫుడ్ ని, స్పైసీ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇవి కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్, మంచి డైట్ ని మెయింటైన్ చేసుకుంటే ప్రతి ఒక్క ఆర్గన్ అనే మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవం అనేది కాపాడబడుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రివెన్షన్. స్ట్రోక్ అనే కాదండి, ఏ ఆర్గన్ అయినా కూడా హెల్దీగా బాగా యాక్టివ్ గా పనిచేయాలి, మంచిగా ఉండాలి అంటే మనము ఇలాంటి ప్రివెన్షన్స్ ని ఫాలో అవుతూ మనం ఏ డిసీజ్ అయినా రాకముందే ప్రివెన్షన్ తీసుకుంటేనే బెటర్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదండి. సో ప్రివెన్షన్ మెజర్స్ అనేవి కరెక్ట్ గా ఫాలో అవుతాయి. సో మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండాలన్నమాట. సో ఇవి మెయింటైన్ చేసుకుంటే ప్రతి ఒక్క బాడీలో ఉండే ఆర్గన్స్ అన్నిటిని కూడా మనం సేఫ్ గా ఉంచుకోగలుగుతాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.